ఈ రాత్రి సమయమున మీ జీవితంలో కూడా దేవా, ఓ ప్రభువా, பாவத்தின் தண்டனை என்னால் சகிக்க முடியவில்லை. ఈ పాపపు భారము, ఈ పాపపు శిక్ష నేను భరించలేకపోతున్నాను. என் வாழ்க்கையில் சாபத்தின் காரியம் என்னால் சகிக்க முடியவில்லை. నా జీవితంలో నాకు ఎదురవుతున్న శాప కార్యములు నేను తట్టుకోలేకపోతున్నాను. ஆண்டவரே எனக்கு உதவி செய்யும். ఓ దేవా, నాకు సహాయం చెయ్యండి. ஆண்டவர் காயினுக்கு இறங்கினார். దేవాది దేవుడు కయ్యను మీద కనికరపడ్డాడు. அங்கே சொல்லப்பட்டிருக்கிறது, అక్కడ చెప్పబడింది, காயினை கொல்கிறவன் எவன் மேலும் 7 பழி சுமதம் என்று சொல்லி, కయ్యను మీద బలి మోపిన వానికి 7 అంతలు ఫలము కలుగుతుందని, காயினை கண்டுபிடிக்கிறவன் எவனும் அவனை கொன்று போடாதபடிக்கு, కయ్యను కనుగొన్న ఏ ఒక్కడు అతన్ని చంపకుండా காயின் மேல் கர்த்தர் அடையாளத்தை போட்டார். కయ్యూని మీద దేవుడు ఒక గుర్తును, ఒక సూచనను పెట్టాడు. காயின் அழிந்து போகாதபடிக்கு, కయ్యూను నాశనము కాకుండానట్లు, காயின் செய்த தவறுக்கு ஒருவனும் அவனை கொன்று போடாதபடிக்கு, కయ్యూను చేసిన తప్పుకు ఏ ఒక్కరూ అతనిని చంపకుండానట్లు, அவன் செய்த தவறிலிருந்து தண்டனையிலிருந்து அவனை மீட்கும்படியாக, అతను చేసిన ఆ తప్పిదములో నుండి అతన్ని విడిపించుట కొరకు அவன் மேல் ஒரு அடையாளம் போடப்பட்டது. ఆ కయ్యూని మీద ఒక గుర్తు, ఒక సూచన ఉంచబడింది. இன்றைக்கு உங்கள் மீது கர்த்தர் அடையாளத்தை போடுகிறார். రాత్రి సమయంలో మీ మీద దేవుడు ఒక గుర్తును, ఒక సూచనను ఉంచుతున్నాడు. பாவத்திலிருந்து அவனை மீட்கும்படியான அடையாளம். ఆ సూచన ఏదనగా నీ పాప బంధకములలో నుంచి నిన్ను విడిపించడమే ఆ సూచన. பாவத்தின் தண்டனையிலிருந்து மீட்கும்படியான அடையாளம். పాప ఆ యొక్క శాపములో నుంచి, శిక్షలో నుంచి విడిపించడమే ఒక సూచన. அந்த அடையாளம் வேறு ஒன்றுமில்லை. ఆ సూచన లేక ఆ గుర్తు వేరొకటి కాదు, యేసుவின் సిలువై. ఆ గుర్తు ఏమిటంటే ప్రభువైన యేసుவின் సిలువై. యేసు క్రీస్తు సిలువ. యేసుவின் సిలుவைக்கு வருகிற நீங்கள், యేసు క్రీస్తుకు సిలువకు గుర్తుగా ఉన్న మీరు, యేసుவின் சிலுவையின் மறைவிலே வந்திருக்கிற நீங்கள், యేసు క్రీస్తు సిలువ నీడలోనికి వచ్చిన మీరు, உங்களுக்கு அடைக்கலம் உண்டு. వచ్చిన మీకు ఆశ్రయం ఉంది. எந்த பாவம் உங்கள் வாழ்க்கையில் தண்டனை கொண்டு வந்ததோ, ఏ పాపమైతే మీ జీవితంలోనికి శిక్షను తీసుకొచ్చిందో, அந்த பாவ தண்டனையிலிருந்து மீட்பு உண்டு. ఆ పాప శిక్షలో నుంచి విడుదల, విమోచన ఉంది. சிலுவை எதற்கு அடையாளம்? సిలువ దేనికి గుర్తు? యేసు క్రీస్తు அந்த சிலுவையிலே தொங்கினார். యేసు క్రీస్తు మన కొరకు ఆ సిలువలో వేలాడదీయబడ్డాడు. மகனே, மகளே, ఓ నా కుమారుడా, కుమార్తె, இந்த சத்தத்தை கேட்டுக்கொண்டிருக்கிற மகனே, மகளே, ఈ నా మాటలు వింటున్న ప్రియమైన కుమారుడా, కుమార్తె, உன் பாவத்தை ஒருவர் சுமந்து தீர்த்திருக்கிறார். నీ పాపమును ఒక వ్యక్తి భరించి మోసి తీర్చాడు. உன் பாவத்துக்கு ஒரு முடிவு வைக்கப்பட்டிருக்கிறது. నీ పాపమునకు ఒక ముగింపు, ఒక విమోచన జరిగించడమైంది. எங்கே? అది ఎక్కడో? அது சிலுவையிலே. అది ఘోరమైన அது சிலுவையிலே. అది సిలువలో உலகத்தின் பாவத்தை சுமந்து தீர்த்த தேவ ஆட்டுக்குட்டியாகிய இயேசு கிறிஸ்து, లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు, உன் பாவத்தை இயேசு சுமந்து தீர்த்து விட்டார். ఆ యేసు క్రీస్తు నీ పాపములను తన మీద వేసుకొని భరించాడు. இனி அந்த பாவத்தை நீ சுமக்க தேவையில்லை. ఇక మీదట ఆ పాపమును నీవు మోయవలసిన అవసరత లేదు. அந்த பாவத்துக்கு ஒரு முடிவு வைக்கப்பட்டிருக்கிறது. ఆ పాపమునకు ఒక ముగింపు, ఒక సమాప్తము జరిగింది. அந்த பாவத்தின் தண்டனைக்கு ஒரு முடிவு வைக்கப்பட்டிருக்கிறது. ఆ పాప శిక్షకు ఒక ముగింపు జరిగింది. உனக்காக, నీ కొరకు, உன் பாவத்திற்காக నీ పాపముల కొరకు இயேசு தண்டனை ஏற்றுக்கொண்டார். యేసు శిక్షను తన మీద వేసుకున్నాడు. அந்த தண்டனை ஏற்றுக்கொண்டார். ఆయన మన శిక్షను తన మీద அந்த వేసుకున్నాడు. தண்டனை இயேசு சிலுவையிலே முடித்து விட்டார். ఆ శిక్షను యేసయ్య సిలువలో మోసి తీర్చాడు. உன் பாவத்தின் நிமித்தமாக నీ పాపమును బట్టి உனக்கு தண்டனை உண்டு. నీకు ఖచ్చితంగా శిక్ష ఉంది, తీర్పు ఉంది. அந்த பாவத்தை அவர் சிலுவையிலே சுமந்த நிமித்தம், అయితే ఆ పాపమును సిలువలో యేసు తన మీద వేసుకొనుట వలన உன் தண்டனையை சிலுவை ஏற்றுக்கொண்டு నీ శిక్షను సిలువలో తన మీద వేసుకొని தம்முடைய ஜீவனை கொடுத்தார். తన ప్రాణమును నీ కొరకు బలిగా అర్పించాడు. நீ நானும் நிற்க வேண்டிய சிலுவையிலே, నీవు నేను ఉండవలసిన ఆ సిలువలో நாம் சிலுவை அடிக்கப்பட வேண்டியதா இருந்தது. మనము సిలువలో కొట్టబడవలసి వచ్చేది.
కలిగించింది. ஆனால் இயேசுவோ అయితే యేసయ్య நமக்காக మన కొరకు நம் பட்சத்தில் మన పక్షమున நமக்கு பதிலாக మనకు బదులుగా அவர் சிலுவையிலே நமக்காக தொங்கினார். యేసు సిలువలో మన కొరకు వేలాడదీయబడ్డాడు. இன்னைக்கு சிலுவை உங்களுக்கு அடையாளமாய் ఈ கொடுக்கப்படுகிறது. రాత్రి సమయమున పాపములో నుంచి విడిపింపబడుటకు సిలువ ఒక సూచనగా గుర్తుగా ఉన్నది. சிலுவை என்ற அடையாளத்தை ஏற்றுக்கொண்ட மகனே மகளே, సిలువ అనబడినటువంటి ఆ గుర్తును పొంది ఉన్న కుమారుడా కుమార్తె, இனி நீ பாவத்தை சுமக்க தேவையில்லை. ఇక మీదట నీవు పాపమును మోయవలసిన అక్కర లేదు. பாவத்தை அடிக்கடி விழ தேவையில்லை. పాపములో తరచూ నీవు పడవలసిన అవసరత లేదు. இன்னைக்கு அந்த அடையாளமாய் இருக்க சிலுவை, ఈ గుర్తుగా ఉన్నటువంటి సూచనగా ఉన్న ఈ సిలువ உனக்கு விடுதலை கொடுத்திருக்கிறது. నీకు విడుదలను అనుగ్రహించింది. பாவத்தின் ஆமென் தோஷத்திலிருந்து விடுதலை கொடுத்திருக்கிறது. ఆ పాప దోషముల నుంచి ఈ సిలువ నీకు విడుదలను కలిగించింది. குடித்து 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 உன் வாழ்க்கை உன் குடும்பம் அழிந்து கொண்டிருக்கிறது. తాగి 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 మత్తుడవై ఆ మత్తులో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావే. இனி உன் குடும்பம் அழிவுக்கு நேராக செல்ல தேவையில்லை. ఇక మీదట నీ కుటుంబము నాశనము గుండా వెళ్ళవలసిన అవసరత లేదు. உன் குடிப்பழக்கத்திற்கு முடிவு నీ త్రాగుబోతు ఆ యొక్క అలవాటుకు ఒక ముగింపు சிலுவையிலே உண்டு. సిలువ యొక్క ఉంది. சிலுவையிலே உண்டு. సిలువలో ఉంది. ஆமென். చెప్పండి ఆమేన్. ஆமென். ఆమేన్. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. வேதம் சொல்லுகிறது, వాక్యం సెలవిస్తుంది, நமக்கு எதிரிடையாகவும் మనకు విరోధముగాను கட்டளையாகவும் ఆజ్ఞగాను நமக்கு விரோதமாக இருந்த கையெழுத்தை குலைத்து మనకు విరోధముగా వ్రాయబడిన ఆ చేవ్రాతను తొలగించి அதை நடுவிழுதாதபடிக்கு எடுத்து சிலுவையின் மேல் ஆணி அடித்து దానిని సిలువ మీద ఆయన కొట్టివేసి துவைத்தனங்களையும் మన యొక్క బంధకములలో అధికారములలో నుంచి కొలొస్సీ 2:10-14 మనము ఆ మాట చూడగలము. உபிந்து கொண்டு వాటన్నిటిలో నుంచి మనం வெளியரங்கமான கோலமாக்கி వాటన్నిటిని నిర్మూలము చేసి அவைகளின் மேல் சிலுவையிலே வெற்றி சிறந்தார். మన మీదకి రావాల్సిన వీటన్నిటిలో నుంచి సిలువలో ఆయన మరణించి మనకు విడుదలనిచ్చాడు. மகளே மகளே, కుమారుడా కుమార్తె, உனக்கு விரோதமாக నీకు విరోధముగా ஒரு பத்திரம் இருக்கிறது. ఒక పత్రము, ఒక వ్రాత వ్రాయబడి ఉంది. என்ன பத்திரம்? ఏమిటా పత్రము? உன் பாவங்கள் எழுதப்பட்டிருக்கிறது. నీ పాపములన్నీ వ్రాయబడ్డాయి. நீ செய்த பாவங்களுடைய தண்டனை எழுதப்பட்டிருக்கிறது. నీవు చేసిన పాపములకు రావలసిన ఆ శిక్ష వ్రాయబడి ఉంది. அதற்கு கையெழுத்து போடப்பட்டிருக்கிறது. అందుకు సంతకము చేయబడింది. இந்த பாவத்துடைய தண்டனை இந்த மனுஷன் அனுபவிக்க வேண்டும். ఈ పాపములకు తగిన శిక్ష ఈ వ్యక్తి ఖచ్చితంగా అనుభవించాలి. இன்றைக்கு ఈ రాత్రి యేసు క్రీస్తు அந்த பத்திரத்தை எடுத்து ఆ పత్రమును, ఆ యొక్క పత్రమును తీసుకొని அது சிலுவையிலே దానిని సిలువలో ஆணி அடிக்கப்பட்டு ఆ మేకులతో కొట్టి, இனி அந்த பத்திரம் உங்கள் வாழ்க்கையில் செல்லாது. ఇక మీదట ఆ వ్రాయబడిన పత్రము, ఆ చేవ్రాత మీ జీవితంలో చెల్లదు. நீ பாவத்திலிருந்து விடுதலையாக்கப்பட்டாய். నీవు పాపములో నుంచి విడుదల పొందావు. பாவத்தின் தண்டனையிலிருந்து விடுதலையாக்கப்பட்டாய். పాపపు శిక్షలో నుంచి నీవు విడుదల పొంది ఉన్నావు. இனி அந்த பத்திரம் ఇక మీదట వ్రాయబడిన ఆ చేవ్రాత అనబడిన పత్రము உன் மேல் அதிகாரம் செலுத்த முடியாது. నీ మీద అధికారము చెలాయించడానికి వీలు పడదు. அந்த பத்திரம் இல்லாமல் போய்விட்டது. ఆ పత్రము తొలగిపోయింది. நீ விடுதலை பெற்றாய். కనుక నీవు విడుదల పొందుకున్నావు. యేసు సిలువైயில் வெற்றி பெற்றார். యేసయ్య సిలువలో జయమును పొందాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.